రంజిత్ రెడ్డి అన్న ఒక మాట చెప్పింది, నేను సవరించబోతా ఉన్నా. మీరు తప్పు చెప్పారు లెక్క. మహాలక్ష్మి అనే పథకం, ఒక్క మహాలక్ష్మి అనే పథకం. నేను మీ నాయకులందరినీ కూడా కోరుతున్నాను, మీరు మాట్లాడేటప్పుడు లెక్కలు కరెక్టే చెప్పాలి. మనం మాట్లాడేటప్పుడు ముఖ్యంగా, ఎందుకంటే వేదిక ముందు కూర్చున్న మన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళు కరెక్ట్ వినాలి, వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి, కింద కూడా కరెక్ట్ గా చెప్పాలి. మహాలక్ష్మి ఒక్క పథకం, అందులో 3 ఉన్నాయి. ఫ్రీ బస్ ఉన్నది, 500 రూపాయల సిలిండర్ ఉన్నది, నెలకు 2500 రూపాయలు ఇచ్చే ఇంకో కార్యక్రమం కూడా ఉన్నది. మొన్న ఓట్ల లెక్క ప్రకారం శాసనసభలో మన రాష్ట్రంలో మహిళలు 18 ఏళ్లు నిండిన మహిళలు 1,57,00,000 మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1,57,00,000 మంది ఉన్నారు. మీరేం చెప్పారు ఎన్నికలలో? ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. మరి ఇవాళ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే 1,57,00,000 మంది మహిళలు. 1,57,00,000 మంది మహిళలకు మరి నెలకు 2,500 ఇస్తే నెలకే 4,000 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 48,000 కోట్లు అవుతుంది. ఒక్క పథకం 48,000 కోట్లు అవుతుంది. సరే, అందులో మీరు అన్నట్టు బాలరాజు అని చెప్పిండు, ఎవరు చెప్పారో యాది లేదు నాకు, కొన్ని ఫిట్టింగ్లు పెడతారు. ఇంట్లో టీవీ ఉంటే బంధు, ఇంట్లో ఎవరు చెప్పారు ఇది బంద్ అట అది బంద్ అట కొరిలు పెడతారు. మరి మనం ఊకుందాం సపరేట్. ఎందుకు చెప్పలే ఎలక్షన్ ముంగట సంతకాలు పెట్టారు. ఉప ముఖ్యమంత్రి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డు ఇచ్చారు. నాది గ్యారంటీ సంతకాలు పెట్టించారు. మరి ఉదయం ఉన్నాయాలి వదిలేద్దామా? ఎలక్షన్ల ముంగట ఎందుకు చెప్పలే నువ్వు? మరి కారు ఉంటే కట్టు, టీవీ ఉంటే కట్టు అని ఇదివరకు ఎందుకు చెప్పలేదు? ఆ రోజేమో ఓట్ల కోసం అందరికి ఇస్తామన్నారు. మనం ఇంటికి ఒకటే పెన్షన్ ఇస్తున్నాము అంటే ఏమన్నారు ఆ రోజు? 200 పెన్షన్ 2,000 చేసినాము కాబట్టి భార్యకు భర్తకు ఇయ్యలేము, ఇద్దరు ఒకరికి ఇచ్చినా మంచిదే కదా, మీరు ఇచ్చింది 200 మేము ఇచ్చింది 2,000 కదా, 10 రెట్లు ఇచ్చినాం కదా, ఒకరికి ఇచ్చినా మీరు ఇచ్చింది అనుకంటే 10 రెట్లు ఎక్కువ కదా అన్నాం. అంటే ఆ రోజు ఏమన్నారు? ఒకరికి ఎట్లు ఇస్తారు, ఇద్దరికి ఇవ్వాలన్నారు. చెప్పిరా లేదా? 4,000 రూపాయల పెన్షన్ భార్యకు భర్తకు ఇస్తామన్నారు. ఇంట్లో కోడలు ఉంటే కోడలకు 2,500 ఇస్తామన్నారు. చెప్పిండ్రా? చెప్పలేదా? మరి రేపు ఒప్పుకుందాం సపరేట్. భార్యకు భర్తకు ఇద్దరికి 4,000 ఇవ్వన్నా ఉందా? ఇవ్వాలి. మరి చైతన్యవంతులు ఎవరు చేయాలి? మనమేగా చేయాలి. ప్రతిపక్షం ఉన్నప్పుడు మన పాత్ర చెప్పాలి. ఇప్పుడు గృహ జ్యోతి అన్నారు, నెలకు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఎంత పెద్ద మాటలు చెప్పారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అయితే, అక్క నువ్వు వచ్చే నెల కట్టద్దు బిల్లు, సోనియమ్మ కడుతుంది, నువ్వు బంధు అన్నాడు. నేను మొన్న అదే మాట్లాడే నా మీద గయ్యి వాళ్ళు ఎత్తాను. నేనేమన్నా రేవంత్ రెడ్డి చెప్పింది నేను చెప్పిన. వచ్చే నెల సోనియా గాంధీ కడుతుందా? నువ్వు మరి సోనియా గాంధీ కడుతుందా, రాహుల్ గాంధీ కడతారా, ప్రియాంక గాంధీ కడతారా? బిల్లు వాళ్ళకే పంపిస్తామని నేను చెప్పిన. బాయ్ బిల్లు కూడా కట్టించడం నా తమ్ముడు చెప్తుంది. ఇంకొక మాట మీరు ఆలోచన చేయండి. వెంకటరెడ్డి గారు చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నా, మరి ఎలక్షన్ల ప్రచారం అయిపోయినాయి, మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చి మీరు నవంబర్ బిల్లు కట్టకొని డిసెంబర్ బిల్లు కట్టకొని అధికారులు వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండని చెప్పండి అన్నాడు ఆయన. చూపెట్టుంది, అదే వీడియో చూపెట్టుంది. వెంకటరెడ్డి గారు చెప్తున్నారు మేము బిల్లు కట్టమని చెప్పి. ఈ మాట అంటే నన్ను బట్టి విక్రమార్క గారు తిడతాను. విధ్వంసకర మనస్తత్వం ఉన్న వాళ్ళే ఇట్లా మాట్లాడతారంట. అరే నేనేమన్నా మీ వాళ్ళు మాట్లాడి, మీ వెంకటరెడ్డి మాట్లాడిండు, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిండు, వాళ్ళు మాట్లాడిందని నేను చెప్తే నన్ను తిట్టబట్టే. నేను మీ అందరినీ ప్రార్థించేది, మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని పాయింట్. మీటర్కు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇప్పుడు కిరాయిలు ఉంటారు. ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. ఒక ఇంట్లో ఇప్పుడు మీ చేవెళ్ళ పట్టణంలో అక్కడ ఇక్కడ ఒకటే ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. రేపటి రోజు 4 కుటుంబాలకు అలగల మీటర్లు ఉంటాయి కదా కిరాయిలలో. మరి అందరికి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే మనం కొట్టాడాలి కదా. ఇవన్నీ కూడా మనం దయచేసి ఇప్పటి నుంచే తయారు కావాలి. ఇక మనం 100 రోజులు ఊరుకుందాం అనుకున్నాం కానీ మరి ఇప్పుడు వాళ్ళు తప్పించుకునే చక్కర్లు ఉన్నారు. తప్పించుకునే చక్కర్లు ఉన్నారు వాళ్ళు. లక్కీ బిడ్డలు లేవు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, ఇదయింది అదయింది, అయ్యో అని ఇప్పుడు ఇలా లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇట్లా అని వాళ్ళకు కూడా తెలుసు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ వారంలోనూ 3వ వారంలో వస్తుంది అని టాక్ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు, జబ్బల నోటిఫికేషన్ వస్తే అయిపోతే తప్పించుకోవచ్చు, పార్లమెంట్ ఎన్నికల గండం బయట పడవచ్చు అని వాళ్ళు చూస్తారు. మనం ఏమంటున్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే 100 రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, అందులో ఉన్న 13 హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవోలన్నీ తీయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీయి. గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీస్తే ఏమైతుంది, రేపు అమలు చేసేందుకు అడ్డం రాదు. పార్లమెంట్ కోడ్ వచ్చినా అడ్డం రాదు.
నిజంగా రేవంత్ రెడ్డి గారు నీ చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్ణయం తీసుకో. 2500 రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా. గృహజ్యోతి మీద 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా. మేము అడుగుతా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ 9 నాడు వెంటనే జీవో దిగి దానికి నీకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అడ్డం రాదు. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు, వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇక ఇంకో పార్టీ గురించి మీకు ఎరికే, బీజేపీ. వాళ్ళు చేసింది ఏం లేదు, దేశానికి చేసింది ఏం లేదు, రాష్ట్రానికి చేసింది అంతకంటే ఏం లేదు. ఇక ఒకటి పట్టుకొని వాళ్ళు హడావుడి చేస్తా ఉన్నారు. అందరికి అక్షంతలు వచ్చినాయా? అక్షింతలు చల్లి సెంటిమెంట్ మళ్ళీ రగిలించి ఏదో ఒకటి చేసి కొన్ని ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం. దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించుకొని కోరుతా ఉన్నాను. బీజేపీ లేకముందు, ఇవాళ వీళ్ళ అక్షింతలు మనకి ఇయ్యక ముందు మన ఊళ్ళే బొట్టు పెట్టుకునే అలవాటు లేదు, గుడి కోవడం అలవాటు లేదు, బోనాలు చేసుకునే అలవాటు లేదు. మనకి ఎన్ని అలవాట్లు లేవా? ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు దేవుని గుడి కాడిపోయి, దేవుని మందిరం కాడిపోయి ఒకసారి దండం పెట్టుకునే అలవాటు లేదా? తులసికి మొక్కుడు అలవాటు లేదా? మా ఆడబిడ్డలకు వీళ్ళు వచ్చినాకనే మనకు దేవుడు పరిచయం అయినట్టు, వీళ్ళు వచ్చినాకనే బొట్టు పెట్టు నేర్పించినట్టు, వాళ్ళు ఒక్కలే గుడి కట్టినట్టు మనం కట్టలేదా యాదాద్రి గుడి? దానిలో రాజకీయం చేసినామా? దానిలో ఏమైనా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినామా? ఇవాళ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే. బండి సంజయ్ గారు అంటారు మోడీ గారు దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు అంటే చెప్పడు. ఎందుకు దేవుడు? ఎవరికి దేవుడు? పప్పు రేటు పెంచి, ఉప్పు రేటు పెంచి, చింతపండు రేటు పెంచి, నూనె రేటు పెంచి, నెయ్యి రేటు పెంచినందుకు దేవుడా? పెట్రోల్ రేటు పెంచినందుకు దేవుడా? లేదా డీజిల్ రేట్లు పెంచినందుకు దేవుడా? దేనికి దేవుడు అంటే సమాధానం రాదు. ఇలా వాళ్ళు చేసింది ఏమీ లేదు. తెలంగాణ మీ చేవెళ్ల నియోజకవర్గంలో ITIR ఆనాడు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాన్ని రద్దు చేసిందే ఈ మోడీ గారి ప్రభుత్వం. ITIR రద్దు మీద మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు 10 సార్లు అడిగాడు పార్లమెంట్ లో, కానీ ఎన్నడూ కూడా స్పందించలేదు బీజేపీ ప్రభుత్వం. ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు అంటే ఇలా చెప్పేందుకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏం చేసింది నీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో అంటే చెప్పేందుకు సమాధానం లేదు. కేవలం ఇవాళ మేము రామ మందిరం కట్టినాం, జై శ్రీరామ్, మాకే ఓట్లు వేయండి అనే ఒకే ఒక్క మాట తప్ప, దేవుడి పేరు చెప్పి సెంటిమెంట్ కొట్టి ఓట్లు అడిగే కార్యక్రమం తప్ప ప్రజలకు, సామాన్య ప్రజలకు చేసిన పని ఏంది అంటే మాత్రం చెప్పేందుకు వాళ్ళ దగ్గర ఏం లేదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినవడకపోతే, తెలంగాణ తరపున మాట్లాడేటోళ్ళు బలమైన లేకపోతే, మళ్ళా కాంగ్రెస్, బీజేపీ, డూడు బసవన్నలను మనం మళ్ళొకసారి ఢిల్లీకి పంపితే తెలంగాణకు నష్టం తప్ప లాభం లేదు. తెలంగాణకు లాభం కావాలంటే రేపు బలంగా అక్కడ మన గొంతింపించేటోళ్ళు ఉండాలి, బలంగా మన కోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గట్టిగా మాట్లాడి గల్లావట్టి నిలదీసే బలమైన నాయకుడు మీ గడ్డం రంజిత్ రెడ్డి రూపంలో ఇలా మీకున్నారు. తప్పకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మీకు అందుబాటులో ఉండే నాయకుడు, మీకు ఆప్తుడైన నాయకుడు, మీ కష్టంలో ఆరోగ్య రథాన్ని కూడా పంపించిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని మంచి మెజారిటీతో గెలిపించుకోండి. నాకు తెలుసు గ్రామాలలో మన కారు ఓవర్లోడ్ అయింది, మనకు నాయకులు ఎక్కువైపోయిన ప్రతి గ్రామంలో. అంతేనా నేను చెప్పేది? కరెక్టేనా? ఎట్లుంటదంటే గ్రామాలలో ఇప్పుడు పాలూరు ఉంటుంది, పెద్ద వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, నడుపు వెంకటరెడ్డి ఉంటుంది. పెద్ద వెంకటరెడ్డి ఒక పార్టీ ఉంటే చిన్న వెంకటరెడ్డి ఇంకో పార్టీ ఉంటుంది. పక్క ఆయనకి పడదు. ఎందుకు రాబోయే అంటే నాకు తెలియదు, ఆయన అంటున్నాడు కాబట్టి నేను ఇంట్లో ఉంటాను అంతే. ఇప్పుడు అట్లా కుదరది. ముగ్గురు వెంకటరెడ్డిలు ఒకటే పార్టీ ఉండాలి, కంపల్సరీ కలిసి పనిచేయాలి. మనం రేపటి రోజున మన తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడేటట్టు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీ చిన్న చిన్న వ్యక్తిగతమైన విభేదాలుంటే పక్కన పెట్టి పార్టీ ఇంట్రెస్ట్ లో, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ లో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి మన ఎమ్మెల్యే యాదయ్య గారు కూడా తొందరగా ఆరోగ్యం బాగా, వారు కూడా తిరిగి మీ అందరి మధ్యన బ్రహ్మాండంగా ఆయన ఎలక్షన్లు ఎంతైతే గట్టిగా తిరిగిండో తిరగాలని కూడా కోరుకుంటూ, ఆఖరికి ఒక్కటే ఒక్క మాట, ఈ సంవత్సరంలో ఒక రంజిత్ అనే ఎలక్షనే లేదు. దీని తర్వాత వెంటనే మీ ఎలక్షన్లు ఉన్నాయి, వెంటనే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మీరు ఒక్క మాట మర్చిపోకండి, పార్లమెంట్ ఎన్నికల్లోనే మీరు పునాది వేసుకోవాలి మీ ఎలక్షన్. మీరు ఎవరెవరైతే కొట్లాడాలనుకుంటున్నారో మండలంలో, జెడ్పీటీసీలలో, సర్పంచ్లలో, కౌన్సిల్లో, మున్సిపల్ కౌన్సిల్లో ఇప్పుడే పునాది తీసుకోండి. ఇప్పుడు ఒక్కసారి దబ్బన మీరు తప్పు చేస్తే, ఇప్పుడు దబ్బన తప్పు చేసి మీ వార్డులో, మీ డివిజన్ లో, మీ గ్రామంలో, మీ మండలంలో కాంగ్రెస్ కో బీజేపీకో మెజారిటీ వస్తే అక్కడ మీకు పోటీగా 4 నాయకులు వేయడానికి తయారవుతారు.
వాళ్ళకి ఆశ ఉడుతుంది, అరే ఇక్కడ మెజారిటీ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ లా, రేపు నేను గెలుస్తా అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్ లా అని చెప్పి వాళ్ళకి ఆశ ఉడుతుంది. వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా రంగంలో దిగుతారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ప్రజల్లో ఆల్రెడీ ఉంది, పశ్చాత్తాపం ఉంది, అయ్యో ఎంత పని అయిపోయాయనే బాధ ఉంది. దాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలో మనమే ఇల్లు తిరగాలి. ఇంతకుముందు తమ్ముళ్ళు మాట్లాడితే ఎవరో ఒకరు అన్నారు, అన్న మనం ఇంటింటికి పోలేదు, కొద్దిగా సరిగ్గా వర్కౌట్ చేసుకోలేదు అక్కడ, గడ్డ వెంకటరెడ్డి చెప్పినట్టున్నాడు. ఆ పని మాత్రం ఈసారి కానీ అన్న. షాబాద్ లో మా తమ్ముడు అవినాష్ అన్నాడు, అన్న కష్టపడ్డం కానీ అనుకున్న రిజల్ట్ రాలేదు లోకల్ క్యాండిడేట్ కావడం వల్ల అన్నాడు. ఈసారి క్యాండిడేట్ మరి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మళ్ళా ఎవరు వచ్చినా తప్పకుండా ఈసారి మాత్రం కమిట్మెంట్ తో కష్టపడదాం. మన పార్టీ ఎక్కడనైతే మొన్న కోల్పోయిందో కొంత ఓటును ఈసారి తిరిగి అక్కడనే సాధించుకునే దిశగా. ఇంకొక మాట చివరికి మాత్రం నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు రంజిత్ అన్న ఎలక్షన్ లో మీరు కష్టపడండి, రేపు రంజిత్ అన్న మీ అందరి కోసం ప్రతి గ్రామానికి వస్తాడు, మీకోసం తిరుగుతాడు. మీ ఎలక్షన్ లో కూడా మీకంటే ఎక్కువ కమిట్మెంట్ తోని రంజిత్ అన్న గాని, యాదన్న గాని, మహేందర్ అన్న గాని, కార్తిక్ గాని మేమందరం కూడా మీకోసం పనిచేస్తాం. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. జెడ్పీలు కొట్టాలి, ఎంపీపీలు కొట్టాలి, మున్సిపాలిటీ గెలవాలి. గెలవాలంటే బలమైన నాయకులను మీరు ఇక్కడ గెలిపియాలి, మళ్ళా మేము బలంగా వచ్చి మీకోసం పనిచేయాలి. కాబట్టి దయచేసి ఎన్నికల సంవత్సరంలో అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుందాం.